జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలో దిగడానికి పిట్లం మనోహర్ గారు సిద్ధంగా ఉన్నారా? నేను ఒక సైడ్ మానవ సేవ చేస్తూ మాధవ సేవలో కూడా నాకు ఆ దేవుడు కల్పించిన అదృష్టంగా భావించి గుడి కార్యక్రమంలో కూడా చురుకుగా పాల్గొంటున్నాను. స్వయంగా మోదీ గారిని కలవడం జరిగింది. మనసులో మాట చెప్పాను, నమస్కారం అండి మోదీ గారు, మోదీ పరివారం అని చెప్పాను. ఆయన ఆలకించాడు, చాలా సంతోషపడ్డాడు. నరేంద్ర మోదీ గారు కారణ జన్ముడు. ఆయన చేసినటువంటి సేవలు కానీ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ దేశానికే కాదు ప్రపంచానికి మొత్తానికి ఒక మార్గదర్శిగా భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగిందంటారు. ఎలా వచ్చారు ఆ పార్టీ నుంచి? జనతా పార్టీ తర్వాత 1980లో ఆ పార్టీ జనతా పార్టీ విడిపోయి జనతా పార్టీ వేరు, భారతీయ జనతా పార్టీ వేరుగా విడిపోయింది. మీకు ఎందుకు భారతీయ జనతా పార్టీ అంటే అంత ప్రేమ? ఎందుకు పార్టీని వదిలిపెట్టి మీరు ఉండడం లేదు? అన్ని కుల మత భేదాలు లేకుండా అందరికీ సమానంగా చూసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. అలాగే అంటే ఎన్నికల్లో నిలబడటం అంటే అది మామూలు విషయం కాదండి. అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి ఖచ్చితంగా. కానీ నాకు ప్రజాబలం ఉంది, ప్రజల అండదండలు ఉన్నాయి, నాకు శ్రేయోభిలాషులు ఉన్నారు. మీకు ఓటు వేస్తారన్న నమ్మకం మీకుందా? ఒకవేళ వేస్తారన్న నమ్మకం మీకున్నా కూడా అసలు మీకు ఎందుకు ఓటు వేయాలి? అదేవిధంగా మీ అందరితో నవ్విస్తూ ఉంటాను కాబట్టి ఆటోమేటిక్గా నేను ఎనర్జీగా ఉంటాను. అంటే అటు బంగారు మైసమ్మ తల్లి దేవాలయం చైర్మన్గా మీరు చేస్తున్నారు, ఇటు రాజకీయ పరంగా చూసుకుంటే కనుక పార్టీకి సపోర్టివ్గా ఉంటున్నారు. డెవలప్మెంట్ల విషయంలో కానీ ఉంటే కంపల్సరీ నేను ఉంటాను. మిగతా విషయాలు మా కమిటీ ఉంటుంది, కమిటీ చూసుకుంటారు. అవసరమై ఈ రాజకీయాలు అనేటటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? నన్నే ఎన్నుకోవాలని ఏం లేదు, మీకు బెటర్గా మంచి పాలన అందించి మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి అండదండలుగా ఉండి. నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ లీడర్. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు మనతో పాటు కూకట్పల్లి నియోజకవర్గం మోసాపేట్ మోదీ గారు ఈరోజు మన ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు. ఏంటి మోదీ గారే V5 న్యూస్కి వచ్చారా అనుకుంటున్నారా? మోదీ గారే వచ్చారని చెప్తానండి. ఎందుకంటే మోదీ గారిని ఎంతో అభిమానిస్తూ ఆయన అంటే ఎంతో ప్రాణం పెడుతున్నటువంటి వ్యక్తి పిట్లం మనోహర్ గారు ఈరోజు మన V5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారండి. అలాగే ఆయనకి మోదీ గారు అనే పేరు అసలు ఎందుకు వచ్చింది? నిజంగానే ఆయన మోదీ గారిలా ఉన్నారా? నాకైతే నిజంగానే చోటా మోదీ గారిలాగా కనిపిస్తున్నారు. నమస్తే అండి మోదీ గారు. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా అనిపిస్తుంది అలా పిలుస్తుంటే? చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రత్యేకంగా నేనే పిలుస్తున్నానా, మిమ్మల్ని ఎవరైనా పిలుస్తారా ఇలాగా? మా డివిజన్లో చాలా మటుకు వెళ్ళగా పిలుస్తుంటారు, నన్ను ఎక్కువ అభిమానించే వాళ్ళు. చోటా మోడీ గారు అంటారు, మూసాపేట్ మోడీ అంటారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే చూస్తుంటే అన్నదమ్ములు లేక కనిపిస్తున్నారండి. థ్యాంక్ యూ మేడం. అంటే మీకు అభిమానం చూడండి, మీకు బీజేపీ పార్టీ అంటే చాలా అభిమానం. ఆ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో అనుకోవచ్చు, లేకుంటే మోదీ గారి మీద ఉన్నటువంటి అభిమానం అనుకోవచ్చు. కొంతవరకు అయితే ఆయన పోలికలు చాలా కనిపిస్తున్నాయి మీలో. థ్యాంక్ యూ. అదంతా దైవ నిర్ణయం, అభిమానులు. ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత కలిసి? బాగున్నా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా V5 న్యూస్ వాళ్ళకి కూడా నమస్కారం. చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు మొట్టమొదటి నుంచి మీరు మాకు పరిచయం ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాము. చాలా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. అంటే యూత్కి ఎక్కడా కూడా వాళ్ళకి పోటీగా నేను నిలవడానికి సిద్ధంగా ఉన్నాను అని రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలో దిగడానికి పిట్లం మనోహర్ గారు సిద్ధంగా ఉన్నారా? 100% సిద్ధంగా ఉన్నానండి. నన్ను యూత్ అని మోదీ గారు కూడా అంటారు. అలాగే మనోహర్ గారు మీరు స్వయంగా మోదీ గారిని కలవడం జరిగింది, మోదీ గారితో మీరు మాట్లాడటం జరిగింది అని విన్నాం. అంటే ఇది ఎంతవరకు నిజం? అంత అవకాశం మీకు ఎలాగొచ్చింది అంటారు? అది ఒక అదృష్టంగా భావిస్తానండి. ఎందుకంటే ప్రపంచ దేశాలని కూడా ఒక తాటిపై తీసుకొచ్చి కొన్ని సమస్యల మీద పరిష్కరించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. అంత గొప్ప మనిషి మేము కలవడం అనేది ఆ దైవుని అదృష్టంగా భావిస్తాను. చాలా నాకు బీజేపీ ఏం చేసింది అంటే నేను ఒకటే చెప్తాను, మోదీ గారిని కలవడం అవకాశం కల్పించింది అని చెప్తాను. అంటే చాలా మంది బీజేపీ పార్టీలో ఉంటారు, ఆయన మీద అభిమానం ఉంటుంది, పార్టీ మీద అభిమానంతో ఎంతో మంది ఉంటారండి, ఎంతో మంది వందల్లోనే ఉంటారు. కానీ ప్రత్యేకంగా మీకు అసలు అవకాశం ఎలా వచ్చింది?
అవకాశం అంటే డివిజన్ అధ్యక్షులకి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా అందరి డివిజన్ అధ్యక్షులకి కలవడానికి అవకాశం దొరికింది. అందులో కొంతమందికి కొన్ని పొరపాట్ల వల్ల కలవలేకపోయినా కూడా నాకు మాత్రం అదృష్టము వచ్చింది కలవడానికి. కలవడమే కాకుండా మోదీ గారితో ఒక సెకండ్స్ నేను సార్ నా మనసులో మాట చెప్పాను, నమస్కారం అండి మోదీ గారు, మోదీ పరివారం అని చెప్పాను. ఆయన ఆలకించాడు, చాలా సంతోషపడ్డాడు. నేను అంతకంటే ఎక్కువ సంతోషపడ్డాను. చాలా మంచిగా అనిపించింది. జన్మలో ఇది మరవలేని రోజుగా భావిస్తున్నాను. ఎలా రిసీవ్ చేసుకున్నారు? చాలా చక్కగా. ఎందుకంటే ఆయనను ఎప్పుడు కలవాలి అని ఇంకా దగ్గరలో, చాలా దగ్గరలో నిలబడి ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఆయనతో ఒక 2-3 సెకండ్లు నేను మాట్లాడడము చాలా సంతోషం అనిపించింది. ఈ జన్మకి ఇది చాలలే అనుకున్నాను. స్వయంగా దేవుడే దిగి వచ్చిందని నేను భావించుకున్నాను. ఇదే కాస్ట్యూమ్లో వెళ్ళారా? లేదు మేడం, అది అనుకోకుండా ఏం చేశారంటే నేను సడన్గా మా కారు రిపేర్ కోసం వెళ్ళాను. షోరూమ్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది నాకు, అర్జెంటుగా మీరు ఎయిర్పోర్ట్కి రావాలి, మోడీ గారు మీకు కలవాలి అనుకుంటున్నాను. అంటే నేను అనుకోకుండా వెళ్ళిపోయాను. అదృష్టం కరెక్ట్గా ఇలాంటి వాష్కోట్ కార్లో ఉండిపోయింది, అది వేసుకొని వెళ్ళవలసి వచ్చింది. ఇది చేయలేను, కలిశాను, చాలా సంతోషం అనిపించింది. ఒక గంట లోపలనే వెళ్ళాలంటే అక్కడ అందుబాటులో ఉన్నాను కాబట్టి వెళ్ళాను. కొంతమంది మా ఫ్రెండ్స్ కలవలేకపోయారు. నాకు మాత్రం అదృష్టంగా అనిపించింది. చాలా థ్యాంక్స్. తెలుస్తుంది మీ కళ్ళల్లో సంతోషం. అంటే ఇంక ఈ జన్మకి ఇంత చాలు అంటే సాక్షాత్తు ఆ భగవంతుడే మీ ముందు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తే ఎట్లా ఫీల్ అవుతారో అలాంటి ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి మీకు? తప్పకుండా అట్లనే అనిపించింది నాకు. ఎందుకంటే అతను మామూలు వ్యక్తి కాదు, కారణ జన్ముడు. నరేంద్ర మోడీ గారు కారణ జన్ముడు. ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ దేశానికే కాదు ప్రపంచానికి మొత్తానికి ఒక మార్గదర్శిగా ఉన్నాడు. అతన్ని ప్రపంచాన్ని ఒక మంచి దారిలో నడిపించే వ్యక్తిగా ఆయన కొనసాగుతున్నాడు. అట్లాంటి వ్యక్తిని నేను కలవడం అనేది నా అదృష్టంగా భావించాను. అంటే బీజేపీ పార్టీ అంటే మీకు ఎందుకు ఇష్టం అని అడేదానికంటే కూడా ముందుగా, అంటే గతంలో కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ గురించి కొంత తెలుసుకున్నాం, పరిచయం చేసాం. మరొకసారి ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా గతంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలామంది విఫెన్స్ ప్రేక్షకులు పెరగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరొకసారి మీ గురించి, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే కావచ్చు, మీరు రాజకీయ రంగంలో ఎప్పుడు అడుగుపెట్టారు? నేను మొదలు రాజకీయ రంగంలో కాకుండా దైవ కార్యంలో మా ఫాదరు, మా బ్రదర్సు ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంగణంలో గల ఒక దేవాలయం, శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి సేవలు చేసుకుంటూ ఉన్నారు మా నాన్నగారు. అప్పుడు నేను చాలా చిన్న వయసు. అప్పటి నుంచి కూడా నేను దేవాలయానికి సేవలు చేస్తున్నాము. మా బ్రదరు, మా మదర్, ఫాదర్ కాలం చేసిన తర్వాత ఆ దేవాలయానికి అన్ని మంచి చెడు కార్యక్రమాలు, మరి దేవునికి వచ్చే పూజలు కార్యక్రమాలు అన్నీ కూడా నేనే దగ్గరుండి చేసుకుంటున్నాను. నాతో పాటు మా బ్రదర్స్, సిస్టర్స్ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఇప్పుడు కూడా దేవాలయాన్ని అన్ని కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ పాల్గొన్న సందర్భంలోనే ఈ భారతీయ జనతా పార్టీ అప్పట్లో, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అప్పటికీ ఆవిర్భవించలేదు. జనసంఘ్ అని పార్టీ ఉంటుంది, జనసంఘ్ 1977-78 సంవత్సరంలో జనసంఘ్ అనేది ఒక పార్టీ ఉంటుంది. ఆ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా దేశభక్తి గురించి కొద్దిగా అవగాహన అప్పుడప్పుడే నేను చూసుకున్నాను. అది కూడా ఎలా జరిగిందంటే, నేను చిన్నతనంలో ట్యూషన్స్కి వెళ్ళేటప్పుడు మా మాస్టర్ గారి ఇంట్లో, ఆయన ఇంట్లో అన్ని గోడలపైన మామూలుగా పెద్దల ఫోటోలు ఉంటాయి, వాళ్ళ పూర్వీకుల ఫోటోలు ఉంటాయి. కానీ వాళ్ళ ఇంట్లో మాత్రము భగత్ సింగ్ కానీ, రాణా ప్రతాప్ సింగ్ కానీ, శివాజీ ఫోటో కానీ, స్వామి వివేకానంద, ఇలాంటి పెద్ద పెద్ద దేశ నాయకుల ఫోటోలు కనబడ్డాయి నాకు. అవి అప్పుడు చూసినప్పటి నుంచి నాకు అసలు ఎవరు వీళ్ళు, ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారు అనే ఆలోచనలో పడ్డాను. సాధారణంగా మనం చూస్తాం దేవుడి ఫోటోలు, కృష్ణుడు, రాముడు ఇవి ఉంటాయి. ఏంటి వీళ్ళ ఫోటోలు ఉన్నాయని చూసారా? చూశాను. చాలా రోజుల నుంచి మా మాస్టర్ని అడగాలనుకున్నాను. ఒక రోజు అడిగాను కూడా. అడిగితే అప్పుడు మా మాస్టర్ గారు చెప్పారు, దేశభక్తి, దేశానికి పాటుపడే వాళ్ళు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు వీళ్ళు, ఈ విధంగా అని క్లియర్గా చెప్పారు. అప్పటి నుంచి ఆ దేశం మీద, దేశభక్తి మీద నాకు కొద్దిగా అవగాహన వచ్చింది.
తర్వాత మాకు ఎలాగో గుడి ఉంది కాబట్టి దేవాలయం ఉంది. దేవాలయంలో కూడా మా నాన్నగారు, మా అన్నగారు, మా సిస్టర్ సేవలు చేస్తూ ఉంటే నేను కూడా వెళ్ళేవాడిని గుడి దగ్గర. దేవుని ఈ విధంగా దైవభక్తి కూడా నాకు ఆవరించింది. అంటే ఇంచుమించుగా ఒక 45-46 సంవత్సరాల క్రితం నుంచే ప్రజల్లోకి రావటం, దైవభక్తి ఉండటం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా ఒక 40-45 సంవత్సరాల క్రితం నుంచి మీలో ఉన్నాయి. నేను అప్పట్లో అనుకున్నది ఒక సైడ్ మానవ సేవ, ఇంకో సైడు మాధవ సేవ. మానవ సేవే మాధవ సేవ అనేసి నేను ఒక సైడు మానవ సేవ చేస్తూ మాధవ సేవలో కూడా నాకు ఆ దేవుడు కల్పించిన అదృష్టంగా భావించి గుడి కార్యక్రమంలో కూడా చురుకుగా పాల్గొంటున్నాను. అదేవిధంగా పేద ప్రజలకు కూడా నాకు తోచిన సహాయాన్ని సహకారాన్ని అందిస్తున్నాను. అది గుర్తిస్తూ ఉంటారు ప్రజలు. అది నాకు తృప్తిని కలిగిస్తుంది. ఆ తృప్తి కోసమే నేను నిజమైన ఎవరికైతే అవసరం ఉంటుందో, ఏ విధంగా అవసరం ఉంటుందో, ఫుడ్ కోసం కానీ, లేక వైద్యం కోసం కానీ, ఇతర ఫైనాన్షియల్గా అంటే ఏదైనా కొద్దిగా డబ్బు ఎవరికైనా అవసరం, నిజమైన వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి నాకు తోచినంత సాయం నేను చేస్తాను. ఆ భగవంతుడు నాకు కొద్ది కలిగించాడు, నాకు తోచిన సాయం నేను చేస్తాను. దాంట్లో నేను తృప్తి చెందుతాను. ఆ తృప్తే నాకు కొండంత బలం. ఇప్పుడు జనసంఘ ఏదైతే ఉందో అది ఎప్పుడో ఒకప్పుడు పార్టీ, తర్వాత మనం చూసుకుంటే కనుక మీరు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీలోకి రావటం జరిగిందంటారు. ఎలా వచ్చారు ఆ పార్టీ నుంచి? జనసంఘ్ అన్నప్పుడు నేను జస్ట్ చూసేవాడిని, జనసంఘ్ కార్యక్రమాలన్నీ, మీటింగ్లని, తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమాలు చూసేవాడిని. దాని తర్వాత జనతా పార్టీ అని వచ్చిందండి. జనతా పార్టీ, జనసంఘ్ తర్వాత జనతా పార్టీ వచ్చింది. 77-78లో కూడా జనతా పార్టీ కూడా రూలింగ్ చేసింది. జనతా పార్టీ తర్వాత 1980లో ఆ పార్టీ జనతా పార్టీ విడిపోయి జనతా పార్టీ వేరు, భారతీయ జనతా పార్టీ వేరుగా విడిపోయింది. అసలు మొదట్లో జనతా పార్టీనా? జనతా పార్టీ. ఓకే. జనసంఘ్ ఏమో ఫస్ట్ జనసంఘ్ పార్టీ అనేది ఉండింది. దాని తర్వాత అంటే అది మారిందా, లేకుంటే జనతా పార్టీ అనేది ఇంకొకటి వచ్చిందా? లేదు, జనసంఘ్ జనతా పార్టీగా మారింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే జనసంఘ్ జనతా పార్టీగా మారింది, మళ్ళీ జనతా పార్టీనే భారతీయ జనతా పార్టీగా మారింది. మారలేదు, జనతా పార్టీలో విడిపోయినాయి. అచ్చా, రెండు భాగాలు అయిపోయినాయి. జనతా పార్టీ వేరు, భారతీయ జనతా పార్టీ వేరు. ఇదంతా 46-47 ఇయర్స్ బ్యాక్. 1980 ఏప్రిల్ 6th భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. జనతా పార్టీ కూడా ఉన్నది, భారతీయ జనతా పార్టీ ఎక్కువ మంది మొగ్గు చూపించింది. అదే సపరేట్ అయిపోయింది. జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ సపరేట్ అయిపోయింది. అప్పుడు మీరు సపరేట్ అయిపోయిన తర్వాత దానిలోకి వెళ్ళిపోయారా? 1980లో అప్పటి నుంచి నేను చురుగ్గా పాల్గొన్నాను, రాజకీయంగా చురుగ్గా పాల్గొన్నాను అన్ని కార్యక్రమాలు. అప్పట్లో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆలే నరేంద్ర గారు, బద్దం బాలరెడ్డి గారు, దత్తాత్రేయ గారు, తర్వాత విద్యాసాగర్ గారు, లక్ష్మణ్ గారు, ఇలా చాలామంది సీనియర్ నాయకులు ఉపన్యాసాలు వింటూ వాళ్ళ మీటింగ్లు అటెండ్ చేస్తూ వాళ్ళు భారతీయ జనతా పార్టీలో దేశానికి చేస్తున్న సేవలు కానీ, మన రాష్ట్రానికి చేస్తున్న సేవలు కానీ, ప్రజలకు చేస్తున్న సేవలు కానీ గమనిస్తూ అక్కడ మొగ్గు చూపి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అదొకటి. మీరు మొట్టమొదటి నుంచి కూడా మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే అసలు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే పుట్టినప్పటి నుంచి కూడా పిట్లం మనోహర్ గారు అప్పటి నుంచి పార్టీతో కొనసాగుతున్నారు, పార్టీతో కలిసే ప్రయాణం చేస్తున్నారు. ఇంత మీ సీనియారిటీలో ఇప్పటి వరకు ఎలాంటి పదవి రాకపోయినా చాలా మంది అంటే పదవిని ఆశించి ఉంటే గనక ఇన్ని సంవత్సరాల జర్నీలో ఇప్పటి వరకు ఇంచుమించు ఒక 2-3 పార్టీలు మారిన వాళ్ళు ఎంతో మందిని చూసాము. కానీ మీకు ఎందుకు భారతీయ జనతా పార్టీ అంటే అంత ప్రేమ? ఎందుకు పార్టీని వదిలిపెట్టి మీరు ఉండడం లేదు? పార్టీతో పాటు ఎందుకు కలిసి జర్నీ చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి? భారతీయ జనతా పార్టీ అంటే అన్ని పార్టీల మాదిరిగా కాదు, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత ఉంది. అన్ని పార్టీలు కాకుండా భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశానికి ప్రజలకు సహాయం చేసే పార్టీ. అందరికీ కుల మతాలు వర్గాలు ఏది భాషలు భేదం లేకుండా అన్ని మతస్థులకి అన్ని కులాల మత భేదాలు లేకుండా అందరికీ సమానంగా చూసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని నమ్ముతాము. అందుకోసమే ఈ పార్టీతోని నేను కొనసాగుతున్నా. గతంలో వాజ్పేయి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. వాజ్పేయి గారు చేసినటువంటి గొప్ప పనులు, ప్రజల సేవలు భారతదేశానికి ప్రధానిగా కూడా చేశారు. అతని తర్వాత మళ్ళీ ఇప్పుడు మన మోదీ గారు, నరేంద్ర మోదీ గారు 3 సార్లు సీఎంగా చేశారు. ఇప్పుడు మూడోసారి కూడా ఇప్పుడు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారంటే అది మామూలు విషయం కాదు. ప్రజలలో ఎంత ఆదరణ ఉంటే, ప్రజలు ఎంత నమ్మకం ఉంటే, ప్రజలకు ఎన్ని కార్యక్రమాలు ఆయన
అందిస్తే, సంక్షేమ పథకాలు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు ఆయన అందిస్తే ప్రజలు అంతా ఆయనని ఆదరిస్తున్నారు. మూడోసారి కూడా ప్రధానమంత్రిగా చూశారు. గతంలో అలా జరిగినా ఇక ముందు కూడా మళ్ళీ కూడా ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా కోరుకుంటున్నాం. అలాంటి మనిషి ప్రధానమంత్రి ఉంటే దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. అయితే బీజేపీ పార్టీ అంటే ఎంత అభిమానిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. పదవులు లేకపోయినా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చూసుకుంటే కనుక అదే పార్టీతో మీరు కొనసాగుతున్నారు, జర్నీ చేస్తున్నారు కదా. ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఇంత స్ట్రాంగ్గా బీజేపీ పార్టీ గురించి మాట్లాడుతున్నారు అంటే ఇతర పార్టీలకి బీజేపీ పార్టీకి గల తేడా ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఇతర పార్టీలకి బీజేపీకి చాలా తేడా ఉంది, కొద్ది కాదు. ముఖ్యంగా మనము భారతదేశంలో ఉన్నాము, అంటే హిందుస్థాన్లో ఉన్నాము. భారతదేశంలో ఉన్నప్పుడు హిందుస్థాన్ అంటే హిందూ అన్ని మతాలతో పాటు హిందూ మతాన్ని ఎక్కువ గౌరవించేది, హిందూ మతాన్ని రక్షణ చేసేది, అన్ని మతాలను రక్షణ చేస్తూ అన్ని పార్టీలను సమానంగా చూస్తూ అన్ని మతాలని సమానంగా చూస్తూ హిందూ మతాన్ని కూడా హిందూ దేశం కాబట్టి హిందూ మతాన్ని, హిందూ ఆచారాలని, హిందూ ప్రతి పండగలని, హిందువులని కాపాడే పార్టీ ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ. దాంతోపాటు దేశంలో ఉన్న అన్ని మతస్థులను సమానంగా చూస్తూ ఈ మధ్య మనకి గుళ్ళు గోపురాలని ధ్వంసం చేసే కొన్ని దుష్ట శక్తులు గుళ్ళు గోపురం ధ్వంసం చేస్తే ఇప్పుడే కాదు, గతంలో 77, 78లో కూడా ఎన్నో ఓల్డ్ సిటీలో గుళ్ళని పడగొట్టడం, హిందూ ముస్లిం గొడవలు కావడము అలాంటివి జరిగినప్పుడు కూడా అప్పుడున్న జనసంఘ్ కానీ జనతా పార్టీ కానీ ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ వాటిని పరిరక్షించే ఏదైనా పార్టీ ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది, అన్ని పార్టీల కంటే ముందుగా ఆ పార్టీ ఉంటుంది. సో హిందువుల రక్షణ చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక సైడు ప్రజలని సంక్షేమంగా చూస్తూ అన్ని మతాలను గౌరవిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుతూ ముందుకెళ్తున్న పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. అందుకే నాకు భారతీయ జనతా పార్టీ అంటే ఎక్కువ ఇష్టం. అంటే ఇప్పుడు మీకు ఎవరు స్ఫూర్తి అంటే చెప్పారు. నెక్స్ట్ అలాగే భారతీయ జనతా పార్టీకి చాలా సేవలు అందిస్తున్నారు. నేనేమి ఆశించలేదు అని అంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరండి. ఎవరైనా రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి పదవి ఆశిస్తారు, డబ్బును ఆశిస్తారు, రకరకాలుగా ఆశించే వస్తారు. తర్వాత వచ్చిన తర్వాత కొంతమంది సేవలు చేస్తారు, కొంతమంది ఏం చేయకోకుండా ఆ పదవితోనే సంతృప్తి పడిపోతుంటారు. అలాగే పిట్లం మనోహర్ గారు మీ స్ఫూర్తి ఎవరో చెప్పారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు, అందిస్తున్నారు పదవి లేకపోయినా. ఏమీ ఆశించుకోకుండా మీరు సేవలు అందిస్తున్నారు అంటే మేము నమ్మచ్చు. అసలు ఏం ఆశిస్తున్నారు పార్టీ తరపు నుంచి? ఇది మాత్రం నిజం చెప్పండి. మేడం మీరు అన్నట్లుగా ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు. అదేవిధంగా నేను కూడా నాకు కూడా ఆశించాను, స్వార్థం ఉంది. అదేంటంటే డబ్బు కానీ ఆస్తి కానీ ఇంకేది ప్రజా ఆదరణ, మంచి పేరు. 10 మందిలో పిట్ల మనోహర్ అంటే సేవ ఈ విధంగా చేయగలుగుతాడు. ఒక మంచి పేరు కోసము, ప్రతిష్ట కోసం నేను పాటుపడుతున్నాను. ప్రజా సేవ చేయాలనేసి ఆశతో ఉంది. దాంట్లో నాకు తృప్తి ఉంది. ఆ తృప్తి కోసమే నా స్వార్థం, తృప్తి. దానికోసమే నేను పాటుపడుతున్నాను, శ్రమిస్తాను. ప్రజలకు నాకు భారతీయ జనతా పార్టీలో 10 ఉన్నా లేకపోయినా తప్పకుండా ఎవరైతే ఏదైతే అవసరమో పేదవాళ్ళకి అది నాకు తోచినంత సహాయ సహకారాలు అందిస్తాను. దాంట్లో నాకు ఒక తృప్తి ఉంటుంది, పదవి కాదు. అంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఆలోచన ఇప్పుడే పోటీ చేయాలని ఎందుకు మీకు ఈ ఆలోచన కలిగింది? అలాగే ఎవరైనా మీకు ప్రోత్సహిస్తున్నారా? మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మీరు పోటీ చేయడానికి ఎవరైనా చెప్తే మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అసలు ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు కలిగింది సడన్గా? ఏదైనా పార్టీలో బాధ్యతలు తీసుకోవాలంటే ఎవరైతే బాధ్యత తీసుకున్న వ్యక్తి ఎవరున్నారో ఆ వ్యక్తి పూర్తి సమయాన్ని కేటాయించాలి పార్టీకి. ఎందుకంటే ప్రజలు నమ్మి ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలంటే, అన్ని విధాలుగా న్యాయం చేయాలంటే టోటల్గా పూర్తి సమయాన్ని కేటాయించాలి. అలాంటి వ్యక్తే పూర్తి న్యాయం చేయగలుగుతాడు ఆ పదవికి. ఇన్ని రోజులు అంటే నాకు కొద్దిగా బాధ్యతలు ఉండేది, బరువు బాధ్యత ఉండేది. ఇప్పుడు నాకు 2 పిల్లలు, 2 పిల్లలు కూడా పెళ్లి చేసేసాను. వాళ్ళకి పిల్లలు 2 కూడా సెటిల్ అయిపోయారు. ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడు, ఐటీ ఉద్యోగం. అబ్బాయికి 2 పిల్లలు. చిన్న అబ్బాయి దేవుడి దయ వల్ల బాగా చదువుకున్నాడు. అతను ఇష్ట ప్రకారంగా
యుఎస్ వెళ్తానంటే అమెరికాకి పంపించడం జరిగింది. అక్కడ మంచి సెటిల్ అయ్యాడు, పెళ్లి చేశాను, ఒక అమ్మాయి బాబుకి. నేను ఈ మధ్య కూడా వెళ్ళొచ్చాను, బాగా వెల్ సెటిల్డ్. సో ఇప్పుడు నాకు భార్య బాధ్యతలు ఉన్నా అంత పెద్దగా లేవు. సో కొద్దిగా ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఈ ఫ్రీ సమయాన్ని ప్రజలకు ఉపయోగిద్దాము, ప్రజలకు ఉపయోగపడదాము, ప్రజలకు సేవ చేద్దాము అనే ఉద్దేశంతో నేను ఈసారి పోటీలో నిలబడాలనుకున్నాను. ఇప్పుడు ఏ బదిలీ లేకున్నా కూడా నేను ప్రజలకు సేవ చేస్తున్నాను, అది ప్రజలకు తెలుసు అందరికీ నేనేం చేస్తున్నాను అనేది. సో నాకు ఇంకా బాధ్యత పెరిగితే నా వంతు సహాయం కాకుండా ఇంకా ప్రభుత్వ పరంగా కూడా ఏమన్నా సహాయం అందించాలని ఒక ఆశతో నేను ఈసారి పోటీలో నిలబడాలనుకుంటున్నాను. అలాగే అంటే ఎన్నికల్లో నిలబడటం అంటే అది మామూలు విషయం కాదండి. అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి ఖచ్చితంగా. అలాంటిది ఏ బలంతో మీరు ముందుకెళ్తున్నారు? పెద్ద క్వశ్చన్ అడిగారు, కరెక్టే. ఈ రోజులలో కంపల్సరీ మీరు 2 అడిగారు కదా, అర్ధబలం అంగబలం, అవి ఉండవలసిందే. అవి ఉంటేనే ముందుకు చేయగలుగుతాం. కానీ నాకు ప్రజాబలం ఉంది, ప్రజల అండదండలు ఉన్నాయి. నాకు శ్రేయోభిలాషులు ఉన్నారు నాకు హెల్ప్ చేయడానికి. అందరూ అన్ని విధాలు కాకుండా కొందరు మీరైతే కరెక్ట్ పర్సన్, మీకు ఏదైనా సహకారాలు అంటే మేము నిలబడతాము, మేము చేస్తాము అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా నాకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళ మాట ప్రకారమే తర్వాత ప్రజా అండదండలు ఉన్నాయి కాబట్టి నేను ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు అన్నారు కదా అంగబలము అనేది, ప్రజాబలం ఉంది, అర్ధబలం అనేది కంపల్సరీ. ఫైనాన్స్ కూడా నాకు పెద్దలు కొంతమంది నా శ్రేయోభిలాషులు ఉన్నారు, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఏదైనా ఉంటే ఫైనాన్షియల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క ఖర్చు అనేది ఉంటుంది కదా ఎన్నికల్లో, ఏదైనా కూడా ఉంటే మేము చూసుకుంటాము, మీరైతే ఫస్ట్ టికెట్ సంపాదించండి, మేము హెల్ప్ చేస్తామని అన్నారు. అది కాకుండా కూడా నేను కూడా కొద్దిగా అమౌంట్ కూడా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదేమైనప్పటికీ ప్రజలు ఉన్నాను, తప్పకుండా గెలుస్తానని నమ్మకం నాకుంది. ఓకే, అంటే రాజకీయాల్లోకి రావటం అంటే చిన్న విషయం కాదండి. ఆల్రెడీ మనం కొంత సంపాదించుకుని పెట్టుకుని, డబ్బు సంపాదించుకుని కొన్ని కోట్లు మన దగ్గర పెట్టుకుంటేనే ఇవాళ రేపు చిన్న చిన్న సర్పంచ్ ఎలక్షన్స్ కూడా మనం చూసుకుంటే ఎమ్మెల్యే స్థాయి కంటే కూడా పెద్ద స్థాయిలో ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో మనం చూస్తున్నాం. మీరు ఏ ధైర్యంతో ఎంత వెనకేసుకుని ఎంత డబ్బు మీ దగ్గర పెట్టుకుని ఇలా రావడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? మేడం, ఇప్పుడు ఎలక్షన్లు అన్నసరికి డబ్బు డబ్బు డబ్బు, ఇది వరకు లేదు అది. కానీ ఇప్పుడు మాత్రము డబ్బు లేనిదే ఎలక్షన్లో నిలబడలేము. ప్రతి వారికి కూడా డబ్బే కావాలి. పెద్ద విషయం ఏంటంటే మొన్న టీచర్స్ ఎమ్మెల్సీ కానీ మన న్యాయవాదులు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎడ్యుకేటెడ్స్, గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కూడా ఓటర్స్ డబ్బు ఆశించారు. అంటే మన రాజకీయం ఎక్కడ పోతుంది, మనం ఎక్కడ పోతున్నాము, చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు మామూలుగా జనరల్ ఎలక్షన్లలో పేదవాళ్ళు స్లమ్లో వాళ్ళు అడిగినారంటే దానికి ఒక కారణం ఉంది. పాపం ఆ రోజు వాళ్ళు కూలి మానుకొని, కష్టాలు మానుకొని, ఉద్యోగాలు మానుకొని ఓటు కోసం ఉంటారు. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడదు, వాళ్ళకి ఏదో ఆశిస్తారు, ఇస్తే తీసుకుంటారు, అది డిఫరెంట్. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మొన్న ఈ విధంగా ఎడ్యుకేటెడ్స్ కూడా ఆశించారంటే కొందరు, అందరు కాదు, కొందరు ఆశించారంటే కొద్దిగా విచారించవలసిన విషయమే. ఏదేమైనప్పటికీ మీరు అన్నారు కదా డబ్బు ఉండాలనేసి, నేను అన్ని ప్రీ ప్లాన్డ్గా డబ్బుతో సిద్ధంగానే ఉన్నారు. నా మటుకు నేను తయారు చేసుకున్నాను. అది దాంతోపాటు నాకు శ్రేయోభిలాషులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా నాకు అన్ని విధాల ప్రోత్సహిస్తారు, సపోర్ట్ చేస్తారని నమ్మకం అయితే మీకు ఉంది. ఆశ ఉండడమే కాదు, అతను నాకు మాట ఇచ్చారు, నువ్వు మీకు టికెట్ వస్తే నేను ఇది చేసి పెడతాను, మీకు ఇది చేసి పెడతాను, ఇది చేసి పెడతాను అని 10-15 మంది నాకు ముందుకు వచ్చారు. వాళ్ళ ధైర్యంతోనే ముందుకు వస్తున్నాను. తర్వాత ప్రజల అండదండలు ఉన్నాయి కాబట్టి నేను ముందుకు వస్తున్నాను. దాంతోపాటు నేను కూడా కొద్దిగా ఫైనాన్షియల్గా రెడీ చేసుకుంటున్నాను. తప్పకుండా నేను అన్ని విధాలుగా ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. అంటే మనోహర్ గారు మీ వయసు ఎంత ఉంటుందండి? నా వయసు 1959 జూన్ 11th, అంటే 66 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఎందుకు మీ వయసు గురించి అడిగాను అంటే, ఇప్పుడు చూస్తున్నాం చాలామంది యూత్ ఇప్పుడు పొలిటికల్గా రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు చూస్తుంటే సీనియర్స్ వాళ్ళకే ప్రజల అవకాశం కల్పించడం జరిగేది. వాళ్ళకి చాలా సీనియారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఓటు వేయడానికే ప్రజలు ఎక్కువగా
కొత్త వాళ్ళ కంటే కూడా సీనియర్లు ఉన్నారు అని అనుకుంటే వాళ్ళకి అవకాశం కల్పించడానికి, వాళ్ళకి ఓటు వేయడానికే మొగ్గు చూపేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు చూస్తుంటే యూత్ చాలా ముందుకు వస్తున్నారు, యూత్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు, జనాలు కూడా వాళ్ళని ఎంచుకుంటున్నారు. మరి ఇప్పుడు మిమ్మల్ని ఎంచుకొని మిమ్మల్ని గెలిపించి మీకు టికెట్ కనుక అవకాశం వస్తే గనక మీకు ఓటు వేస్తారన్న నమ్మకం మీకుందా? ఒకవేళ వేస్తారన్న నమ్మకం మీకున్నా కూడా అసలు మీకు ఎందుకు ఓటు వేయాలంటారు? నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు ఓటేస్తారని. ఎందుకంటే అంటే నాకు 66 సంవత్సరాలు ఉన్నా కూడా, నేను 60లో ఉన్నా కూడా 20లాగా నన్ను భావిస్తారు. అంటే అదొక గొప్ప నాకే. ఎందుకు అంటే మీరు ప్రజలు చూస్తున్నారు, మీరందరూ చూస్తున్నారు. ఎందుకంటే చాలామంది నాకు క్వశ్చన్స్ అడిగారు, మీరు 66 సంవత్సరాలు ఉన్నా కూడా మీరు ఎంత యాక్టివ్గా ఎలా ఉంటారు, ఇంత చలాకీగా ఉంటారు, యూత్లో మీరు కలిసిపోతారు అని అంటారు. అదంతా దేవుడిచ్చిన గిఫ్ట్ నాకి. అదేవిధంగా మీ అందరితో నవ్విస్తూ ఉంటాను కాబట్టి ఆటోమేటిక్గా నేను ఎనర్జీగా ఉంటాను, అందరితో కలిసిపోతాను. అంటే యువత ఒకవేళ మీకు పోటీ చేయడానికి సిద్ధంగా వచ్చినా వాళ్ళతో ధీటుగా వాళ్ళకి పోటీ ఇవ్వడానికి మీరు సిద్ధంగానే ఉన్నారు అయితే? ఉన్నాను. ఇక అదృష్టంగా ఉండాలి. ఇప్పుడు టికెట్ రావాలన్నా గెలవాలన్నా అదృష్టం కూడా కొద్దిగా సహకరించాలి. ఇప్పుడు రిజర్వేషన్స్ అని అవి అని వస్తున్నాయి కదా, ఏ డివిజన్ ఏ రిజర్వేషన్ వెళ్తుందో తెలియదు. ఇక్కడ మహిళలు కూడా పోటీ పడుతున్నారు, తర్వాత ఆల్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు, వాళ్ళు కూడా రిజర్వేషన్స్ వస్తాయి. అందరికీ రిజర్వేషన్ పోతే మళ్ళీ ఏ డివిజన్ ఏ రిజర్వేషన్ పోతే తెలియదు. అదృష్టం ఉండి మా డివిజన్కి అవకాశం మాకు కలిగితే తప్పకుండా టికెట్ ఆశిస్తాను. ఒకవేళ టికెట్ వస్తే తప్పకుండా అందరినీ కలుపుకొని అన్ని వర్గాల వాళ్ళని, కేవలం కొంతమందిని యూత్నే కాకుండా అన్ని వర్గాల వాళ్ళని, యూత్ని, తర్వాత సీనియర్ సిటిజన్స్ని, తర్వాత మహిళల్ని, తర్వాత పేదవాళ్ళని, తర్వాత అందరినీ అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని అందరికీ న్యాయం చేస్తానని ఆశిస్తున్నాను. అందరు న్యాయం చేస్తానని నేను నమ్ముతున్నాను, చేస్తాను కూడా. వాళ్ళందరూ సహాయ సహకారం ఉంటాయి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మేడం, నాకు ఇంకా ఏమి ఇదివరకు చెప్పాను, బాధ్యతలు అంటే ఇంటికి వెళ్ళాలి, పిల్లలను చూడాలి, వాళ్ళు సంపాదించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ప్రజల రెస్పాన్సిబిలిటీ మీకు ఇల్లు కట్టాలి. దేవుడి దయ వల్ల అవన్నీ నాకు కలిగించాడు దేవుడు. ఇప్పుడు నేను కేవలం చేయవలసింది ఒకటే, ప్రజాసేవ ప్రజాసేవ ప్రజాసేవ. అందుకు నేను పోటీలు నిలబడాలనుకున్నాను. 24 గంటలు ప్రజలకే అంకితం అవుతాను, ప్రజలకు సేవ చేస్తాను. ప్రజలకు అంకితం అవడానికి మీరు సిద్ధంగానే ఉన్నారు, అది ఓకే అండి. కానీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఫ్యామిలీ ఏ విధంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది? ఎందుకంటే రాజకీయాలు అన్నప్పుడు ఖచ్చితంగా విమర్శలు ప్రతి విమర్శలు ఖచ్చితంగా అందరూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఏమైనా, విమర్శలు ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాగే కుటుంబం నుంచి కూడా ఎందుకు ఈ రాజకీయం అంటేనే ఒక రొచ్చు, ఈ రాజకీయాల్లోకి రావడం మనకు అవసరమా, ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు కదా, ఏ బాధ్యతలు ఏ టెన్షన్ లేవు, నీకెందుకు ప్రజలంటే ఇష్టం, ఎందుకు ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఏదైనా ఇంట్లో వద్దు అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే వాళ్ళు మిమ్మల్ని ఫుల్ ఫ్లెజ్డ్గా సపోర్ట్ చేస్తున్నారా? కొద్దిగా ఇక్కడ తప్పకుండా మేడం, ఇంట్లో కూడా ఎవరైనా ఏ భార్య అయినా ఏ భర్తనైనా వాళ్ళ ఫ్యామిలీకి ఫుల్ సమయాన్ని కేటాయించాలి, పిల్లలతో ఉండాలి, వారితో ఉండాలి, అందరు వాళ్ళు తిరగాలి, అందరిలా ఉండాలి అని అనుకుంటారు. అది ప్రతి కుటుంబంలో ఉంటుంది. కానీ అలా ఉంటే మామూలుగా ప్రతి వాళ్ళు అలానే ఉంటారు. కానీ నేను డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళ కోసం, మన కుటుంబాల కోసం చేశాం, ఎంత చేయాలో అంత చేశాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. కానీ అందులో కొద్ది భాగము ప్రజలకి ఇవ్వాలని నా ఉద్దేశం. మామూలుగా ఉంటే మామూలు మనిషే, కానీ మనం ప్రజల కోసం సేవ చేస్తూ ప్రజలకు మనం అండదండగా ఉండి ప్రజల్ని కోరికలని, ప్రజా సమస్యలను తీరుస్తే మనం డిఫరెంట్గా మనోహర్ అంటే మామూలు మనోహర్ కాకుండా మనోహర్ అంటే ప్రజాసేవ చేసే ప్రజాసేవకుడు అనే ఒక పేరు ఉండాలి. అదొక తృప్తి ఉంటుంది నాకు. అందుకనే నేను కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని, ప్రజాసేవలో తిరగాలని అనుకుంటున్నాను. ఇంకోటి ఇంట్లో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి మేడం, ఇంట్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు రాజకీయం అంటుంటారు, ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను కదా, ఇంట్లో వాళ్ళకి లేట్ అయింది, సమాధానం చెప్పవలసి వస్తుంది. సో అలాంటివి ఉన్నాయి కొన్ని. అవన్నీ కూడా వాళ్ళకి ఏ విధంగా నచ్చజెప్పాలో నచ్చజెప్పి ఒప్పించి మెప్పించి కార్యక్రమంలో పాల్గొంటాను. ఒప్పించి మెప్పించి మేము మిమ్మల్ని ఇక్కడికి రప్పించి ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట. అంటే అటు బంగారు మైసమ్మ తల్లి దేవాలయం చైర్మన్ గా మీరు చేస్తున్నారు, ఇటు రాజకీయ పరంగా చూసుకుంటే కనుక పార్టీకి సపోర్టివ్ గా ఉంటున్నారు, అలాగే ప్రజలకు కూడా చాలా సపోర్టివ్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రెండు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? రెండు నేను అదే చెప్తున్నాను కదా, భగవంతుడి గిఫ్ట్. నేను ఎప్పుడైతే అవసరం ఉంటుందో దేవాలయానికి కమిటీ ఉంటుంది మేడం, మాకి కమిటీ వాళ్ళు చూసుకుంటారు టోటల్గా. ఏదైనా పెద్ద కంపల్సరీ నేను ఉండాలన్నప్పుడు
పండుగలలో కానీ తర్వాత ఇంకేదైనా డెవలప్మెంట్ల విషయంలో కానీ ఉంటే కంపల్సరీ నేను ఉంటాను. మిగతా విషయాలు మా కమిటీ ఉంటుంది, కమిటీ చూసుకుంటారు. ప్రతిరోజు వెళ్తుంటాను దేవాలయానికి వెళ్తుంటాను. దేవాలయం ఆ విధంగా అభివృద్ధి ఇప్పుడు ప్రస్తుతానికి అభివృద్ధి దేవాలయం మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము. ప్రజల సహకారాలతో అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు ప్రజా సమస్యల్లో కూడా పాల్గొంటుంటాను. నేను గతంలో డివిజన్ అధ్యక్షునిగా చేశాను. నాకు నేను చెప్పుకోవడం కాదు గొప్పదనము, నన్ను అందరూ ఆదరిస్తారు. ఇక ముందు కూడా ఇంకా పెద్ద పదవిలో చూడాలని వాళ్ళు కూడా ఆశిస్తున్నారు కాబట్టి నేను తప్పకుండా ప్రజాసేవలో ఉండాలనుకుంటున్నాను. అంటే పార్టీ మిమ్మల్ని నమ్మి అవకాశం కల్పిస్తే, అలాగే ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తే నిజంగానే ప్రజాసేవ చేస్తారా, లేకుంటే పదవి వచ్చేసిన తర్వాత నేను కావాలనుకున్న పదవి ఇన్ని సంవత్సరాలకి నేను సంపాదించేసుకున్నాను అని ఆ పదవితోనే మీరు తృప్తి పడతారు? పదవి మేడం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. నాకు పదవి ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యం. ఇప్పుడు నేను ప్రజాసేవలు చేస్తున్నాను. నాకు పదవి వస్తే ఎక్కువ మొత్తంలో నేను వాళ్ళకి సేవలు అందిస్తాను. ఇప్పుడు చేస్తున్నటువంటి సహకారాలు కూడా పదవి వస్తే ప్రభుత్వ పరంగా కూడా అన్ని సహాయ సహకారాలు, వాళ్ళకి సౌకర్యాలు, వాళ్ళ ఉన్న సమస్యలు బస్తీలలో మంచినీరు కానీ, తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, తర్వాత రోడ్లు కానీ, ఇంకా వైద్యం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రభుత్వ పరంగా నా తరఫున వాళ్ళు కృషి చేసి వాళ్ళకి అందించే విధంగా కృషి చేస్తాను, అందిస్తాను అని గట్టి నమ్మకం ఉంది. మనోహర్ గారు, చివరిగా ఒక ప్రశ్న, అంటే ఇది నా ప్రశ్న మాత్రమే కాదు, అంటే ఒక దేవాలయ చైర్మన్ గా ఉన్నారు, భగవంతునికి మంచిగా సేవలు చేసుకుంటున్నారు, హ్యాపీగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మంచిగా రెస్ట్ తీసుకుని కృష్ణారామ అనుకుంటూ హ్యాపీగా హాయిగా ఉండొచ్చు కదా, అవసరమై ఈ రాజకీయాలు అనేటటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? రాజకీయాలు అనేది మేడం ప్రతి వారు చేయరు. చాలా మటుకు చాలా మంది ఏదో ఆశించి చేస్తారు. ఇప్పుడు వందలు, వేలు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏం అవసరము? ఆ కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక కార్పొరేటరో, ఎమ్మెల్యేనో, ఎంపీ ఎందుకు? సేవ చేయాలనుకుంటే డైరెక్ట్ చేయొచ్చు, పదవితోనే చేయాలని ఏం లేదు, డైరెక్ట్ చేయొచ్చు. అలా అంటే నేను కూడా ఎందుకు ఆశిస్తున్నానంటే ఇప్పుడు చేస్తున్నాను సేవలు. నాకు ఏదైనా పదవి కార్పొరేటర్ కానీ ఇలాంటిది వస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు అని ఆశిస్తున్నాను. నేను అదే చెప్తున్న పబ్లిక్కి, ఎందుకు వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు? ఖర్చు చేయడం వల్ల అంటే ఇప్పుడు అందరు కాదు, కొంతమంది ఖర్చు చేసింది మళ్ళీ దాన్ని సంపాదించుకోవడానికి, అంటే ఒక వ్యాపారంగా చూస్తున్నారు. ఎలక్షన్స్ని, ఎన్నికలన్నీ ఒక వ్యాపారంగా చూస్తున్నారు. ఈరోజు 2 కోట్లు పెడితే రేపు 3 కోట్లు సంపాదించుకోవచ్చు అని, అది వ్యాపారంగా అయిపోయింది. కానీ అది వ్యాపారం కాకుండా సేవలో చేస్తే బాగుంటుంది. అందుకనేసి నేను ఎక్కువ మటుకు ఎవరికైతే అవసరమో వాళ్ళకే నేను సహాయ సహకారాలు అందిస్తాను. పదవి వస్తే తప్పకుండా నేను ప్రభుత్వం తరఫు నుంచి కూడా అన్ని విధాల సహాయ సహకారం. కావాల్సింది మేడం 2: విద్య, వైద్యం. ఇవి పబ్లిక్కి విద్యా, వైద్యము వీళ్ళకి మనం ఉచితంగా పేద ప్రజలకు అందిస్తే అది ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాము. వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. విద్య, వైద్యం చాలామంది ఎన్నో హాస్పిటల్లో ఎక్కడెక్కడో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే ఇప్పుడు నేను, ఎందుకంటే హాస్పిటల్ ఏరియాలో నేను పుట్టి పెరిగాను కాబట్టి నేను చూస్తున్నాను కదా, చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరూ ప్రతిరోజు 24 గంటల్లో ప్రతిదీ ఏదో ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి, అవయవాలు సరిగ్గా లేక డిసీజులు, రోగాలతో బాధపడుతుంటారు. వాళ్ళందరికీ మనం సరైన వైద్యం అందించాలి, మళ్ళీ పిల్లలకి సరైన విద్య అందించాలి, కూడు గుడ్డ ఇవి కూడా అందించాలి పేద ప్రజలకి. వాళ్ళు అందిస్తే మనం ఎల్లప్పుడూ వాళ్ళ నిలిచిపోతాము, పేరు ఉంటుంది. పేరు కోసమే నేను చేస్తున్నాను, డబ్బు కోసం, ఆస్తి కోసం నేను చేయడం లేదు. ఇంకా ఫైనల్ గా చెప్పేసేసండి, వీఫై న్యూస్ ప్రేక్షకుల, అంటే మా వీఫై న్యూస్ ఛానల్ ద్వారా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీరు టికెట్ని ఆశిస్తున్నారు కాబట్టి న్యాయబద్ధంగానే అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు, ఒక 40-45 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీనే నమ్ముకున్నారు. పార్టీకి ఎలాంటి పదవి ఇవ్వకపోయినా వెన్నుదన్నుగా ఉంటూ ముందుకు కొనసాగిస్తున్నారు. పదవి లేకపోయినా చాలా మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అలాగే మీరు యూత్కి ఎక్కడా తీసిపోకుండా పోటీగా వాళ్ళకి ధీటుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారు. కాబట్టి మీకు అవకాశం కల్పిస్తే అది మీ పార్టీయే కావచ్చు, లేకుంటే గెలిపించేటటువంటి మీ ప్రజలే కావచ్చు, ఫైనల్గా మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఎన్నికల నేపథ్యంలో? ప్రజలకి నేను చెప్పేది ఏంది, ముఖ్యంగా కుకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ డివిజన్ ప్రజలకి నేను చెప్పేది ఏంటి అంటే, నన్నే ఎన్నుకోవాలని ఏం లేదు, మీకు బెటర్గా మంచి పాలన అందించి మీకు అన్ని విధాలుగా మీకు చేదోడు వాదోడుగా ఉండి, అండదండలుగా ఉండి మీకు సహాయ సహకారాలు అందించే వారిని ఎన్నుకోండి.
నేనే అని కాదు, మీకు ఎవరు మంచి సర్వీస్ ఇచ్చే వాళ్ళని ఎన్నుకోండి, మీరు బాగుండండి, మమ్మల్ని బాగుంచండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ సమయం మాతో కేటాయించినందుకు మా V5 న్యూస్ ఛానల్ కూడా మనస్ఫూర్తిగా మీకు అవకాశం రావాలి, ప్రజలు మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలి అని మనస్ఫూర్తిగా మా V5 న్యూస్ కూడా కోరుకుంటుందండి. మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి మరలా V5 న్యూస్కి రావడం జరుగుతుంది. మరొకసారి మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. మీ సహకారాలు కూడా మాకు అవసరము. V5 ఛానల్ వల్ల అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.